ఒకసారి గర్భం వస్తే చాలు ఇక అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవడం, కడుపు నిలబడకపోవడం అన్నది చాలామందికి అనుభవమే. ఈ నేపథ్యంలో తరచూ గర్భస్రావం జరగడానికి వెనుక కారణాలేమిటో, తర్వాతి గర్భాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ గర్భస్రావం అవటానికి కారణాలేంటి? ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ మిస్క్యారేజెస్ అనేవి అవుతూ ఉంటాయండి చాలామందికి. అండ్ ఈ మిస్క్యారేజెస్ గల కారణాలు కనుక మనం చూసుకున్నట్టుగా అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఏముంటుంది అంటే ఏర్పడుతున్న పిండంలో కొన్ని జన్యుపరమైన లోపాలతోటి బేబీ కనుక ఏర్పడినట్టుగా అయితే అలాంటి పిండంకి ఎక్కువగా రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. అంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం సెకండ్ థర్డ్ మంత్ లోపలే మిస్క్యారేజెస్ అవుతుంటాయి. అంటే ఆ పిండానికి ఏంటంటే ఒక సెకండ్ మంత్ లేదా థర్డ్ మంత్ వరకే పెరిగే శక్తి అనేది ఉంటుంది. దానికి మించి అంటే ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో దీని మూలంగా ఏంటంటే సెకండ్ థర్డ్ మంత్ వరకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి మిస్క్యారేజెస్ అవుతుంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండి. అండ్ కొంతమందిలో ఏంటంటే గర్భసంచిలో కూడాను కొన్ని ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. గర్భసంచి లోపల గడ్డలు లేకపోతే కొన్ని చిన్న చిన్న కాయలు లాంటివి పాలిప్స్ అంటాం, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ వీటి వల్ల కూడాను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్క్యారేజ్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ మూడో కారణం ఏంటంటే గర్భసంచి షేప్ అనేది కూడాను డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే అందరికీ చక్కగా ఒకటే క్యావిటీ అనేది ఉండకుండా గర్భసంచి మధ్యలో గోడ అనేది కూడాను ఏర్పడుతుంది. దాన్నే మనం సెప్టమ్ అంటాం, యూట్రైన్ సెప్టమ్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే గర్భసంచి చీలినట్టుగా ఉంటుంది, రెండు క్యావిటీస్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ మధ్యలో గోడ ఉండేసరికి ఏంటంటే బేబీ పెరగడానికి గల ప్లేస్ అనేది కూడాను తగ్గిపోవడంతో ఆ పెరుగుదల సరిగా లేకపోవడంతో కూడాను మిస్క్యారేజెస్ అవుతుంటాయి. అండ్ ఈ సెప్టమ్ ద్వారా ఏంటంటే ఎర్లీ మిస్క్యారేజ్ చూస్తుంటాం. కొంతమందిలో ఏంటంటే థర్డ్ మంత్ దాటిన తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ మంత్లో కూడాను మిస్క్యారేజెస్ అనేవి చూస్తామండి. కొంతమందిలో ఏంటంటే బేబీకి సప్లై చేయాల్సిన బ్లడ్ వెజల్స్ అన్నీ కూడాను కొంచెము మోసుకుపోయి రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదు. బేబీ గ్రోత్ అనేది కూడాను ఆగిపోవడంతో కూడాను మిస్క్యారేజ్ చూస్తుంటాం. తర్వాతి గర్భానికి ముందు ఎలాంటి పరీక్షలు చేస్తారు? నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే కొన్ని టెస్ట్లు అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లలో కూడాను 3D అల్ట్రాసౌండ్ ఆఫ్ యూట్రస్ అనేది చేస్తాము. అండ్ దీని ద్వారా యూట్రస్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, లేకపోతే సెప్టమ్ ఉందా, పాలిప్స్ ఉన్నాయా అనేది చూసుకుంటాము. అండ్ క్యారోటాపింగ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాము. దీని మూలంగా ఏమైనా జన్యుపరమైన లోపాలు అండ్ మదర్ అంటే బేసిక్గా కపుల్స్లో ఏముందా అనేది చెక్ చేస్తాము. అండ్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఈ హార్మోనల్ ఇవాల్యుయేషన్ అండ్ ఈ యాంటీబాడీ టెస్టింగ్ అనేది చేసుకొని కారణం ఏంటనేది కూడాను ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుందండి. పదే పదే గర్భస్రావం అవుతున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? మనం ఒకసారి మిస్క్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి అనేది టెస్ట్లు చేసుకున్న తర్వాత మనకు ఏదైనా రీజన్ కనుక ఈ టెస్ట్ల ద్వారా మనకి బయటపడినట్టుగా అయితే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేవి ప్లాన్ చేస్తాం. బట్ చాలా మందిలో ఏమవుతుంది అంటే టెస్ట్లన్నీ చేసిన తర్వాత కూడాను ఏ ఒక్క టెస్ట్లో కూడాను మనకి రీజన్ అనేది బయటపడకపోవచ్చు. అంటే కపుల్స్ క్యారోటైపింగ్ అనేది జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసినా ఇద్దరిది నార్మల్ ఉంటుంది, యూట్రస్ ఇవాల్యుయేషన్లో అంతా కూడా చక్కగా ఉంటుంది, యాంటీబాడీస్ అని టెస్ట్ చేసిన, హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు కూడాను బాగానే అన్నీ కూడా నార్మల్ రావచ్చు. బట్ అలాంటప్పుడు ఏంటంటే మనకి తెలియని వన్ ఆఫ్ ద రీజన్ ఏముంటుందంటే ఏర్పడుతున్న పిండంలో జెనెటిక్ ఇష్యూస్ అనేవి ఉండొచ్చు. ఈవెన్ దో ద కపుల్ యొక్క క్యారోటైపింగ్ నార్మల్ ఉన్నంత మాత్రాన బేబీలో ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటప్పుడు వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మేము ఏం సజెస్ట్ చేస్తాము అంటే మనకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అంటే ఎగ్ స్పర్మ్ తీసుకొని ఎంబ్రియోని క్రియేట్ చేసుకొని ఆ ఎంబ్రియోని మనము ముందుగానే ల్యాబ్లో టెస్ట్ చేస్తాం. దాన్నే మనము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ అంటామండి, PGTA అంటాం. సో ఈ PGTA పద్ధతి ద్వారా ఏంటంటే మనకు ఆ ఏర్పడిన పిండంలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా లేదా అనేది ముందుగానే తెలుస్తుంది. అండ్ తెలిసిన తర్వాత ఏ ఎంబ్రియో అంటే ఆ పిండము అనేది జెనెటిక్గా నార్మల్ ఉంటుందో
ఆ ఎంబ్రియోనే మనం సెలెక్ట్ చేసి గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో జెనెటిక్గా నార్మల్ ఉన్న అదేంటి ఎంబ్రియోని మనం పెడుతున్నాం కాబట్టి అలాంటి ఎంబ్రియోస్కి చక్కగా అతుక్కొని ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడాను చాలా ఎక్కువగా ఉంటాయండి. మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడాను చాలా తగ్గిపోతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. అండ్ మనకు చేసిన టెస్ట్లలో ఏదైనా అదేంటి ప్రాబ్లం బయటపడినట్టుగా అయితే దానికి సంబంధించిన మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ కూడా ప్లాన్ చేస్తాం. అంటే యాంటీబాడీ టెస్టింగ్లో ఏమైనా బయటపడినట్టుగా అయితే కొన్ని లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేది సజెస్ట్ చేయడం, ఎకోస్ప్రిన్ అనేది అదేంటి ఆస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ సజెస్ట్ చేయడం, ఇవన్నీ చేసి ప్రెగ్నెన్సీ అనేది అదేంటి వచ్చిన తర్వాత కూడాను కంటిన్యూ చేసి ఆ ప్రెగ్నెన్సీని చక్కగా మానిటర్ చేసుకుంటూ అదే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. తరచూ గర్భస్రావాలు అవుతున్న మహిళలకు ఆధునిక వైద్యం ఇస్తున్న భరోసా ఏంటి? ఫ్రీక్వెంట్గా మిస్క్యారేజ్ అవుతున్న కపుల్స్లలో ఆ బాధ అనేది లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చి పోతుంది అన్నప్పుడు కొంచెం ఎంతైనా చాలా బాధాకరంగా ఉంటుంది. అండ్ వాళ్ళకి మేము చెప్పేది ఏంటి అంటే అదేంటి మిస్క్యారేజ్ అయినంత మాత్రాన మళ్ళీ ప్రెగ్నెన్సీ న్యాచురల్ అదేమి నార్మల్ ప్రెగ్నెన్సీ రాదు అనడానికి లేదండి. దే క్యాన్ ట్రై ఫర్ ఎ ప్రెగ్నెన్సీ అగైన్. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అసలు కారణాలు ఏంటి అనేది మనము ముందుగా కనుక్కొని ఆ కారణాలు కనుక మనకు తెలిసినట్టుగా అయితే వాటికి గల ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం అదేంటి న్యాచురల్గా కూడాను చాలామంది కన్సీవ్ అవుతారు. ఇన్ కేస్ అన్నీ నార్మల్గా ఉండి కూడాను వాళ్ళు అదేంటి మిస్క్యారేజ్ అవుతున్నట్టుగా అయితే వాళ్ళలో ఏంటంటే మనకు ఈ ఐవీఎఫ్ పద్ధతి అనేది చేసి ఆ ఎంబ్రియో తయారైన తర్వాత జెనెటిక్ స్క్రీనింగ్కి పంపించి అండ్ ఎంబ్రియో నార్మల్ ఉన్న తర్వాతనే ఆ ఎంబ్రియోని యూట్రస్లో పెట్టినట్టుగా అయితే పెట్టేసి కంప్లీట్ సపోర్ట్ ఇస్తాం. కంప్లీట్ సపోర్ట్ అంటే అదేంటి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఆ ఎంబ్రియో పెరగడానికి గల కంప్లీట్ సపోర్ట్ అంటే అటు టాబ్లెట్స్ రూపంగా కానివ్వండి, ఇంజెక్షన్స్ రూపంగా కానివ్వండి ఇచ్చేసి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కపుల్ ఈవెన్ దో అంటే వాళ్ళకి ముందు రిపీటెడ్ మిస్క్యారేజ్ అంటే 2, 3 లేకపోతే అయినా కూడాను మళ్ళీ ఒక చక్కటి అదేంటి ప్రెగ్నెన్సీ వచ్చి కంటిన్యూ అయ్యి 9 months వరకు చక్కగా అదేంటి కంటిన్యూ అయ్యి మనకి ఏమంటారు పాపను బాబు పుట్టే అవకాశము చాలా మందిలో కూడా ఉంటుందండి. సో పడద్దు అని మాత్రం మేము చెప్తాం. గర్భస్రావం జరగడానికి శారీరకంగా మానసికంగా చాలా కారణాలే ఉంటాయి. తరచూ గర్భం పోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. జన్యుపరమైన కారణాలు ఉన్నాయేమో చూసుకోవాలి. అవసరమైతే వైద్య సాయం పొందాలి. తర్వాతి గర్భానికి శారీరకంగా మానసికంగా పూర్తి స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. పిల్లలు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు నానబెట్టిన బాదం పప్పుల్ని మెత్తగా రుబ్బి ఆపై పాలు పంచదారతో కలిపి నిత్యం 2 పూటలా తాగిస్తూ ఉండండి. పిల్లలు త్వరగా బలం పుంజుకుంటారు.